విషయం ఏంటంటే ఏ అమరావతిలో అయితే ఆ రోడ్ షో చేశారో ఆ అమరావతి కోసం ఉద్యమించిన నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే టీడీపీ లాంటి పార్టీలకి గొంతులు ఎలక్కాయి. ఇప్పుడు వైసీపీని నిందించలేదు, ఎందుకంటే డీజీపీని మార్చేసింది కదా ఈసీ ఎలాగూ. లేకపోతే పనికి ఎందులో అలా పడి ఉంటుందని ఓ బండ కూడా వేసి ఉండేవాళ్ళు వైసీపీ మీద. నన్ను అవునా కదా? నమస్తే వాస్తవ గారు, అలాగే రజనీ గారికి, శివపార్వతి గారు, బాలకోట గారు, సారీ శివపార్వతి గారు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, నాకు విచిత్రంగా ఉందండి. అంటే నిజంగా బాలకోట గారు హౌస్ అరెస్టు అంటే నిన్న హౌస్ అరెస్ట్ చేయడం అనేది నిజంగా ఆశ్చర్యకరమే. అంటే ఆయన అమరావతి కోసం ఆయన పోరాటం అసలు ఎవరు అంటే మనం మాటలేం చెప్పకూడదు ఆయన కోసం, ఇక కొత్తగా చెప్పాల్సింది లేదు. పోని బాలకోట గారు నోటీస్ ఏమైనా ఇచ్చారండి? 41 నోటీస్ ఏమైనా ఇస్తారేమని అనుకున్నానండి. 41 నోటీస్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఎక్కువ మాట చెప్పారు సార్, ఇది ఫ్రెండ్లీ హౌస్ అరెస్ట్ అంట. కాదండి, ఒక మాట, ఇది నిజమంటారా ఫ్రెండ్లీ హౌస్ అంటే? నేను ఊరికే నా క్లారిటీ కోసం అడుగుతున్నాను. రేపు ఎక్కడైనా మా పార్టీ దాంట్లో కూడా మాట్లాడాలి, మోడీ గారు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది కాదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శ్రీనాథ్ చౌదరి గారి సభలో ఆయన పక్కన కూర్చొని నేను ప్రచారం చేస్తున్నా. అడుగుతున్నాను సార్, క్లారిటీ కోసం అడుగుతున్నాను. నేనేమి మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదండి, ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అసలు నోటీస్ లేకపోతే మీరు ఉండక్కర్లేదు కదా బాలకోట గారు, మీ దాన్ని మీరు వెళ్ళిపోవచ్చు కదా. ఎవరండి మిమ్మల్ని ఆపేవారు? తెలియదు కాదు కదా, ఎందుకు ఆగాలి మీరు? నోటీస్ లేకపోతే నోటీస్ ఇష్యూ చెబితే ఘర్షణ పడాలి. ఘర్షణ కాదండి, అయ్యో ఘర్షణ కాదండి, మీ మీద మిమ్మల్ని టచ్ చేసే అవకాశం అయితే లేదు. మీకు నోటీస్ ఇవ్వకుండా ఆ మాట మాట్లాడాను. మీరు మోడీ గారి ప్రసంగంలోకి వస్తారు. అదే మోదీ గారి దానికి వస్తారు, బాలకోటే గారితో ముందు మాట్లాడుతున్నారని చెప్పా. అదే నిన్న జరిగింది. ఇన్ఫాక్ట్ రామ్ కుమార్ గారికి ఇన్ఫర్మేషన్ లేదు, అది మాట్లాడుతున్నారు. కాదండి, నాకు సర్ప్రైజ్ గా ఉంది. రవికిరణ్ గారు పార్టిసిపేట్ చేశారు సార్, ఆయన కూడా అవాక్కయ్యారు, ఏంటండి ఇది అని. ఆయన డీజీ అయినా లేకపోతే ఎలక్షన్ కమిషన్ అయినా ఇట్ హ్యాస్ టు రెస్పాండ్. ఇప్పుడు నేను ఒకే ఒక మాట సూటిగా అడుగుతున్నా అండి. ఆయన దళిత బహుజన సామాజిక వర్గాల నుంచి వచ్చాడు. ఆయన గొంతు పెద్దది, మనిషి బక్కపలచుకుంటాడు. ఆయన ఏం గట్టిగా వచ్చి పోలీసులు ఇట్లా నెట్టేసి రుబాబు చేసే తత్వం కాదు ఆయనది. ఆయన ఏమన్నా ఉంటే వాయిస్ గట్టిగా వినిపిస్తాడు. ఇదే వేరే సామాజిక వర్గాన్ని చెప్తే ఈ పాటికి నానా రచ్చ చేసి రభస చేసేవాళ్ళుగా. ఇదేదో డిస్క్రిమినేషన్ కోసం నేను మాట్లాడట్లా. అసలు ఒక దళిత బహుజన నాయకుడు అరెస్ట్ అయితే సాయంత్రం దాకా వాయిస్ లేదు ఏ పార్టీ నుంచి. వాసు గారు, నాకు డాక్టర్ సుధాకర్ గుర్తుకొచ్చాడు నిన్న. సుధాకర్ జీవితం కూడా అలాగనేగా, మాట్లాడేసరికి అలాగనే మాట్లాడకపోవడం కూడానే కదా అది అయ్యింది. కాస్త జనైన్గా రెస్పాండ్ అయ్యేది కేవలం బీజేపీ ప్రతినిధులే. నిన్న రవికిరణ్ గారు, ఇవాళ మీరు రామ్ కుమార్ గారు, మీరే. నిజంగానే తెలియదు. ఐ అండర్స్టాండ్. ఆయన నాకు పొద్దున 6 గంటలకి ఫోటోలును మెసేజ్ పెట్టారండి. నేను 7 o'clock లైవ్లో కూర్చోగానే అవి చూసా. ఇదేంటి బాలకోట హౌస్ అరెస్ట్ ఏంటంటే టక్కన ఫోన్ చేస్తే ఆయన లైవ్లోకి రండి అంటే లైవ్లోకి రాలేనండి అని చెప్పి ఆ వీడియోలు అవన్నీ పెడితే అవన్నీ కూడా మనం డిస్ప్లే చేసి పెట్టు. సరే, అంత అయిన తర్వాత ఏమైనా ఈసీ నుంచో డీజీ ఆఫీస్ నుంచో లేకపోతే ఎక్కడో చోటు నుంచి రావాలి. సీఎం ఆఫీస్ పక్కన పెట్టేయండి, ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు అంతా ఈసీ చేతుల్లో నడుస్తుంది కాబట్టి. ఇది అంటే ఒకరోజు పెళ్ళికి ముఖం అంతా కాటుకంటారు. నిన్న అది ఇప్పుడు ఆయన సభ ఉంది, ప్రధానమంత్రి సభకి బాలకోటే గారికి సంబంధం ఏందండి? ఈయన ఏమన్నా వచ్చి అక్కడ అదేదో జలియన్ వాలాబాగ్ ఉదంతం అప్పుడు ఏమన్నా వచ్చి ఆ బాంబులు రాళ్ళు ఇచ్చినట్టు ఆయన చేస్తాడా? ఈజ్ అ నోన్ పర్సన్ టు ద పీపుల్. ఎక్కడో ఏదో మిస్కమ్యూనికేషన్, ఎక్కడో తప్పు చేశారండి ఖచ్చితంగా ఈ టోటల్ డ్రామాలో. ఎందుకంటే ఆయన ఈ 4.5 ఏళ్ల పాటు అమరావతి కోసం పోరాటం చేశారు. ఏమండి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అలా ఎదుర్కొనే నిలబడ్డారు. అసలు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే ఆయన గళం విప్పని రోజు లేదు ఈ 4.5 ఏళ్లలో. అటువంటిది ఆయన్ని నిన్న మోడీ గారు వస్తే ఆపారని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మోడీ గారు చాలా కేటగిరికల్ గా క్లియర్ గా చెప్పారు. అమిత్ షా గారు అయితే పోలవరం 2 ఏళ్లలో చేస్తాం, ఏది మళ్ళీ చేసేస్తాం అంటే దాని పోకుండా విత్ టైం ఫ్రేమ్ చెప్పి అమరావతి పునర్నిర్మాణం ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఆగిపోయింది,
పునర్నిర్మాణం మొదలు పెడతాం అనే మాట అంటే కొంచెం పెద్ద మాటే కదండి. ఆగింది మళ్ళీ మొదలు పెట్టాలంటే మేము అంత ప్రోగా అమరావతికి ఉన్నప్పుడు అమరావతి కోసం పోరాడిన నేత, మీరు అన్నట్టు దళిత బహుజన నేత, ఆయన ఆపారంటే మాత్రం ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ ఒక్క మాట అయితే మీకు నోటీస్ ఇవ్వకుండా, అంటే మిమ్మల్ని గొడవ పడాలి చేయాలని కాదు, కానీ మీరు వాసుదేవ్ గారు అంటే మీడియా మిత్రులకి ఎవరికైనా కానీ ఒక్క వీడియో పంపాల్సిందేమో. నాకు అసలు నోటీస్ లేకుండా ఆయన పంపబట్టి నాకు తెలిసింది. నేను వీడియో కూడా వేసాం. అసలు మిగతా మీడియా ఎందుకు చేయలేదంటే మరి నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అది ఇంకా బాలకోటే గారు చెప్పాలి, ఎందుకంటే ఆయన భుజాన్ని వేసుకుని పోసిన టీడీపీ ఇంత ఎవరు రెస్పాండ్ కాల ఈ రోజు వరకు. బాలకోటే గారు మీరు ఖచ్చితంగా వాళ్ళు కేసు ఫైల్ చేయలేదు. నన్ను నోటీస్ లేకుండా నన్ను గృహ నిర్బంధం చేశారన్న ఫోటోలు పెట్టి వాళ్ళు కేసు ఫైల్ చేయండి సార్. ఎవరు మాట్లాడతారు చూద్దాం. ఈసీకి ఖచ్చితంగా ఫైల్ చేయండి సార్. వాసు గారు, నాకు అర్థమవుతుంది ఏంటంటే మాకేం సొంత మీడియా లేదు, సోషల్ మీడియా కూడా లేదు, కనీసం యూట్యూబ్ ఛానల్ లేదు. కేవలం నేను దళితుడైనందుకే, డాక్టర్ సుధాకర్ వారసుడైనందుకే ఈ యొక్క వివక్షతాపూరితమైన కక్ష జరుగుతుంది. నేను అమరావతికి మోడీ గారు మద్దతు పలికారు, అమిత్ షా గారు మద్దతు పలికారు, మేము ఎన్డీఏ కూటమికి మద్దతు. నా కోసూరులో సభ ఉంది, ఎన్నికల సభ. దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన పెదకూరపాడు యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారు సభ పెట్టి, అది మాలల ఆత్మీయ సభ. నేను మాలోని, నా కులం మాలల ఆత్మీయ సభ, నేను మాల ప్రతినిధి ఈ రాష్ట్రంలో. నన్ను బానివ్వకుండా చేసేసారు. రైట్, మళ్ళీ వద్దామండి దాంట్లోకి. మోడీ సభ అంశంలోకి వద్దాం. రామ్ కుమార్ గారు, సో నిన్న రాయలసీమలో మాట్లాడారు, దుమ్ము దులిపేశారు. ఎక్కడ 1 సెంటీమీటరు 2 సెంటీమీటర్ల మందాన పెరిగిపోయిన బూజు ఎక్కడన్నా ఉంటే అది కూడా దులిపేశారు. ఇక ఆయన మిగల్చలేదు ఏది, అమిత్ షా కానీ మోదీ కానీ. సో మీరు ఇంకా డేట్ దగ్గర